ఈ రోజు సిపిఐ మండల కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య ఆధ్వర్యంలో ఇచ్చోడ మండల కేంద్రంలోని శివాజీ చౌక్ లో సిపిఐ పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఐ జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్ సిపిఐ, జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్ సిపిఐ, జిల్లా కార్యవర్గ సభ్యుడు చిల్క దేవదాస్లు పాల్గొన్నారు. సిపిఐ జెండాను దేవదాస్ ఎగరవేశారు. జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్ మాట్లాడుతూ ఈ నెల 20 నుండి 26 వరకు జరుగు సిపిఐ 99వ ఆవిర్భావ వేడుకలను జిల్లా వ్యాప్తంగా అన్ని మండల గ్రామ స్థాయిలలో అరుణ పథకాలను ఎగరవేసి ఘనంగా నిర్వహించాలని సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ఆవిర్భవించినటువంటి సిపిఐ పార్టీ దున్నేవానికే భూమి కావాలని చెప్పడం జరిగింది అని నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కార్మిక కర్షకుల కొరకు ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందని అన్నారు. సిపిఐ పార్టీ 98 సంవత్సరాలు పూర్తి చేసుకొని 99వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఇలా సిపిఐ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. సిపిఐ పార్టీ 1925లో భారతదేశంలోని కాన్పూర్లో ఇలా ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజే దున్నేవాడికే భూమి అనే నినాదంతో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచిన చరిత్ర సిపిఐ పార్టీది. ఇవాళ కార్పొరేట్ రాజకీయాలు వచ్చినా, ఇవాళ ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసినా, ఇలా దేశంలో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పార్టీలు వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఇలా ప్రజలకు నమ్మకం ఒకటే ఉంటది. సిపిఐ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజల పక్షాన పోరాడే పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే అది సిపిఐ పార్టీ. బడుగు బలహీన పేద ప్రజల కోసం అనునిత్యం పోరాడే పార్టీ సిపిఐ పార్టీ. కాబట్టి ఈరోజు నిన్న 20 తారీఖు నుండి ఈ నెల 26 తారీఖు దాకా అన్ని మండల కేంద్రాలలో అన్ని గ్రామ శాఖలలో జెండా ఆవిష్కరణలు జరుపుకొని 26 తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి మేధావులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు అందరూ పెద్ద మొత్తంలో వచ్చి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా సమితి తరఫు నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఐ ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్.